పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎన్నికల వేళ కేరళంలో సిపిఐకి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి విజయన్కు ఝలకిచ్చారు కీలక అనుచరుడు. బీజేపీలో చేరారు నాటిక ఎమ్మెల్యే ముకుందన్. అయితే బీజేపీ నేతలు రాధాకృష్ణన్తో పాటుగా గోపాలకృష్ణన్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. దళిత నేతగా ముకుందన్కు సిపిఐలో మంచి గుర్తింపు ఉంది. మరోసారి టికెట్ ఇవ్వకపోవడంతో సిపిఐకి ఆయన గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ముకుందన్ చేరిక మాత్రం కొంతవరకు కమ్యూనిస్టు పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి. సో ఎలా చూడాలంటారు? వచ్చే ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంటుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేరళంగా రీసెంట్ గా మారినటువంటి రాష్ట్రం పేరు. ఈ కేరళంలో తాజా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇన్ని సంవత్సరాల కేరళ చరిత్రలో ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని ఎల్డిఎఫ్ మధ్య పోటాపోటీ సాగుతూ వస్తుంది. కానీ గతానికి భిన్నంగా ఈసారి భారతీయ జనతా పార్టీ ఇక్కడ పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే నిన్న సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు ముకుందన్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఈయన త్రిశూర్ జిల్లాలోని నాటిక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే. ప్రధానంగా ఈ ఎల్డిఎఫ్ కూటమిలోని దళిత నాయకులందరిలో కూడా ముకుందన్ కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈయన సడన్ గా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలక్షన్స్ కు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 9వ తారీఖున ఇక్కడ పోలింగ్ జరగబోతుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ కూడా సోమవారం నుండి ప్రారంభమైంది. కానీ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన రోజునే సిపిఐ పార్టీకి ప్రధానంగా సీఎం విజయన్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో 3 సార్లు విజయం సాధించారు. 4వసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ముకుందన్ బీజేపీలో చేరడం ప్రస్తుతం కేరళ వ్యాప్తంగా కూడా ఆసక్తికర చర్చకు దారి. క్రాంతి, కొంతవరకు ముందుగా కాంగ్రెస్ తో చర్చలు జరిపినటువంటి పరిస్థితి కూడా కనబడింది ముకుందన్, కానీ ఆ పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్. కానీ ఈ చేరిక ఏదైతే ఉందో ఈ చేరిక బీజేపీకి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటారు? సిరాజ్, ముకుందన్ నిజానికి సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేత అయినప్పటికీ, సీనియర్ నేత అయినప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి పార్టీ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి విజయన్ కావచ్చు, వీరు విముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే తనకు సిపిఐలో ఎల్డిఎఫ్ కూటమిలో టికెట్ రాదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ముకుందన్ ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇందుకు సంబంధించి అక్కడ యుడిఎఫ్ కూటమికి పెద్ద నేతగా ఉన్నటువంటి విడి సతీష్ అని ఎవరైతే ఉన్నారో ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విడి సతీష్ తో ముకుందం ప్రత్యేకంగా భేటీ కావడం, పార్టీ మార్పు కోసం అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం కోసం చర్చలు జరపడం ఇదంతా కూడా జరిగింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రధానంగా యూత్, ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వారందరూ కూడా ముకుందన్ రాకను వ్యతిరేకించారు. ఎందుకంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో నాటిక నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ లాలూర్ పై ఈయన ఒక 28,000 కోట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. అయితే ఈసారి ఖచ్చితంగా ఇక్కడ నాటిక నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నటువంటి ఒక ధీమానైతే స్థానిక నాయకత్వం నుండి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా విడి సతీశన్ కు రావడం జరిగింది. ఆ నివేదికల ఆధారంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల అభిప్రాయం మేరకు బిడి సతీశన్ ముకుందన్ రాకకు వ్యతిరేకత చూపెట్టడంతో ఆయన అనివార్యంగా ఆల్టర్నేట్ గా ఉన్నటువంటి బీజేపీని చూస్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం రోజున రాధాకృష్ణన్, గోపాలన్ వీరిద్దరూ కూడా త్రిశూర్ జిల్లా, వాస్తవానికి నట్టిక నియోజకవర్గం త్రిశూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. త్రిశూర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వీరి సమక్షంలో ముకుందన్ సిపిఐని వీడి బీజేపీ తీర్థం పుచ్చిన ఫైనల్ గా బీజేపీలో అయితే చేరిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి సో ఫైనల్ గా ఇక్కడ మాత్రం టికెట్ లేదా సముచిత స్థానం కన్ఫర్మ్ అయినట్లేనా అనుకోవచ్చా?
వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కేరళలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎందుకంటే గత ఎన్నికల నుండి కూడా ఆ, ఇక్కడ పాగా వేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో విస్తరించాలనేటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రానప్పటికీ ఒక పోటీనైతే ఇవ్వడంలో సఫలమయ్యారు. కానీ 2024 ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి సురేష్ గోపి ఇదే త్రిశూర్ నుండి ఆయన ఎంపీగా విజయం సాధించి కేరళ నుండి ఏకైక బీజేపీ ఎంపీగా ఎన్నికైనటువంటి ఎంపీగా గుర్తింపు పొందారు. అలాగే 3 నెలల క్రితం జరిగినటువంటి తిరువనంతపురం సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికలను కూడా ఇక్కడ సిపిఐ నేతృత్వంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమి నుండి ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం, కార్పొరేషన్ పై త్రిశూర్ కార్పొరేషన్ పైన బీజేపీ జెండా ఎగరవేయడం, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించింది, సానుకూలమైనటువంటి పరిణామాలను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ముకుందన్ లాంటి కొంతమంది ఇతర పార్టీలో నేతలు, ఇటు యూడీఎఫ్ కావచ్చు, ఇటు ఎల్డీఎఫ్ కావచ్చు, ఈ 2 పార్టీల్లో టికెట్ దక్కని నేతలందరికీ కూడా కేరళలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం గాలం వేస్తుందని చెప్పొచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎన్నికల వేళ కేరళంలో సిపిఐకి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి విజయన్కు ఝలకిచ్చారు కీలక అనుచరుడు. బీజేపీలో చేరారు నాటిక ఎమ్మెల్యే ముకుందన్. సో బీజేపీ నేతలు రాధాకృష్ణన్, గోపాలకృష్ణన్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. దళిత నేతగా ముకుందన్కు సిపిఐలో మంచి గుర్తింపు కూడా ఉంది. మరోసారి టికెట్ ఇవ్వకపోవడంతో సిపిఐకి గుడ్ బై చెప్పారు ముకుందన్. అయితే ముకుందన్ చేరికతో మాత్రం బీజేపీ ఖచ్చితంగా కేరళలో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి దిశగానే పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. సో ఈ దిశగానే ముకుందన్ వంటి కీలక నేతలను మాత్రం బీజేపీ ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా చూడాలి ముకుందన్కు బీజేపీలో ఎలాంటి సముచిత స్థానం కల్పిస్తారు. మరి ముఖ్యంగా సిపిఐ పార్టీని బయటికి వీడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ముకుందన్ పూర్తి స్థాయిలో పార్టీ నుంచి బయటికి వెళ్లడం సిపిఐ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాలి.